ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. నేటి ధ్యానం కొరకు 2వ కీర్తన 12వ చరణాన్ని చదువుకుందాం. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. నేటి సందేశము, ఆ బిడ్డ ఏడి? ఒక విలాసవంతమైన రెస్టారెంట్లో ఖరీదైన బట్టలు ధరించి చక్కగా అలంకరించుకున్న ఇద్దరు స్త్రీలు కలిసి భోంచేస్తున్నారు. అదే రెస్టారెంట్కు వచ్చిన వారి స్నేహితురాలు వారిని చూచి దగ్గరకు వచ్చి, ఏంటి విశేషం అని అడిగింది. అప్పుడు వారిలో ఒక స్త్రీ, ఈరోజు మా అబ్బాయి పుట్టినరోజు, అందుకే మేమిద్దరం పార్టీ చేసుకుంటున్నాం అని చెప్పింది. అప్పుడు ఆ స్నేహితురాలు, ఆ బిడ్డ ఏడి అని అడిగింది. అందుకు ఆమె, నేను వాడిని మా అమ్మ దగ్గర పెట్టి వచ్చాను. ఈ పార్టీ అయిపోయేంత వరకు మా అమ్మ వాడిని చూసుకుంటుంది. వాడిక్కడ ఉంటే మేము సంతోషించలేం అన్నది ఆ బిడ్డ తల్లి. ప్రియులారా, ఇదెంతో విచిత్రంగానూ విపరీతంగానూ ఉన్నది కదా. తన కుమారుని పుట్టినరోజును ఆమె జరుపుకుంటోంది. అయితే కుమారుడుంటే ఆమె సంతోషానికి ఆటంకమని ఆ కుమారుణ్ణి తల్లి దగ్గర వదిలేసి వచ్చింది ఈ ఆధునిక తల్లి. ప్రియులారా, ఈ ఉదంతం వింటుంటే మీకేమి గుర్తొస్తుంది? నేటి దినాల్లో క్రిస్మస్ అనే పేరు మీద జరిగే కార్యక్రమాలలో క్రీస్తు లేకపోవటం మనం చూస్తున్నాం. క్రిస్మస్ అంటేనే క్రీస్తు ఆరాధన. ఆ క్రిస్మస్ కార్యక్రమం అని చెప్పి క్రీస్తు ఆరాధన లేకుండా క్రిస్మస్లు జరిపేసుకుంటున్నారు అనేక మంది. మన భారతదేశంలో స్వాతంత్ర దినోత్సవము, గాంధీ జయంతి అనే జాతీయ పండుగలను జరుపుకుంటూ ఉంటారు. అనేక మంది స్వాతంత్ర దినోత్సవాన్ని ఒక సెలవు దినంగా గడుపుతారు. వారు మన దేశానికి స్వాతంత్రము తీసుకురావటానికి అప్పటి దేశభక్తులు చేసిన త్యాగాలను గాని పోరాటాలను గాని గుర్తు చేసుకోరు. కానీ ఒక సెలవు దినముగా దానిని జరుపుకుంటూ ఆనందిస్తారు. అలాగే గాంధీ జయంతిని కూడా, ఆ రోజు గాంధీ గారిని గురించి మాట్లాడరు, కానీ గాంధీ జయంతిని ఒక ఆట విడుపు రోజుగా జరుపుకుంటారు. ప్రియులారా, క్రిస్మస్ కూడా ఈరోజు కొంతమందికి అలాగే ఉంది. ఇది ఒక ఆట విడుపు సెలవు దినముగా పరిగణిస్తూ ఉన్నారు. అయితే దేవుని బిడ్డలమైన మనం క్రిస్మస్ను క్రీస్తును ఆరాధించుట కొరకై వినియోగించినప్పుడు ఆ క్రిస్మస్ ఆరాధన ద్వారా మనము క్రీస్తు యొక్క సన్నిధిని అనుభవించి మేలు పొందుతాం. క్రిస్మస్ పేరిట భోజనాలు పెట్టొచ్చు, బహుమతులు ఇవ్వచ్చు, ఉత్సవంగా ఆనందంగా మనము ఆ పండుగను జరుపుకోవచ్చు. కానీ ఎవరి జన్మదినాన్ని జరుపుకుంటున్నామో ఆయన దీనత్వాన్ని, మన కొరకు ఆయన చూపిన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను ఘనపరుస్తూ జరుపుకుంటే క్రిస్మస్ మనకు ఆశీర్వాదకరం అవుతుంది. క్రీస్తును పోగొట్టుకుని క్రిస్మస్ను జరుపుకునే ప్రమాదం ఎప్పటికీ ఉంటుందని మర్చిపోకండి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. నీవు లేని క్రిస్మస్ను మేము జరుపుకోకుండా నిన్ను ఆరాధిస్తూ నిన్ను ఘనపరుస్తూ నీ జన్మదినాన్ని మేము గుర్తు చేసుకొనుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.